ఫన్ బాగుంది. వన్ టైం కంపల్సరీ చూడొచ్చు, ప్రతి ఒక్కరు పర్లేదు, బాగానే ఉంది. అవేం లేవు, మొత్తం అన్ని కట్ చేస్తారు, బూతులేం లేవు సినిమాలో, నార్మల్గానే ఉంది. అంటే గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా ఎలా అనిపించింది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ డ్యాన్స్ ఇది అది డిఫరెంట్ జోనర్, ఇది ఒక డిఫరెంట్ జోనర్. ఆ కాకన్నా ఇది డిఫరెంట్, దానికి సపరేట్, ఇది సపరేట్. ఈ మూవీ కూడా చాలా బాగుంది. సినిమా అయితే నిజంగా బాగుంది. లేదు, అంత నార్మల్గా బాగానే ఉంది. 3 సినిమాలు ఇది బాగుంది, ఇది మనదే బాగుంది. రేటింగ్ చేసిందే ఏ రేటెడ్ మూవీ కదన్న, ఏ రేటెడ్ మూవీ కింద రిలీజ్ చేశారు కాబట్టి మాకైతే ఇదే నచ్చిందన్న. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కాంటెక్స్ట్ సెట్ చేయడానికి కొంచెం టైం తీసుకున్నారు, దాని తర్వాత సెకండ్ హాఫ్ ఇస్ జస్ట్ హెవీ ఎంటర్టైన్మెంట్ అయింది. నవ్వినమా వచ్చినమా అంతే. కిరణ్ పవన్ గారికి, హీరో గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. మేము చెప్పండి, డైరెక్టర్ గారు కూడా ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఈ కథ కూడా అంత బాగా తీసారు సార్. ఆయన క్యారెక్టర్ తగ్గట్టు మీరు ఎలా తీయాలో అలా తీసి చూపించారు. నిజంగా చెప్తున్నా, డైరెక్టర్ గారు నిజంగా మంచిగా అసలు ఎట్లా డిజైన్ చేశారంటే సినిమా అసలు సింపుల్గా వెళ్ళిపోతుంది. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా, అంటే ఎక్కడ కూడా బోరింగ్ అనేది ఎక్కడ పెట్టలే. ఎక్కడ ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ వరకు కూడా కామెడీ బాగుంది, ఎంజాయ్ చేస్తారు. అంటే ప్రతి వాళ్ళు కూడా నవ్వునలు కూడా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తారు. ప్రతి కామెడీ సీన్స్ కానీ, ప్రతి సీన్స్ కానీ, ఎమోషన్స్ కానీ, ఒక తండ్రి సెంటిమెంట్ కానీ, ఒక భార్య సెంటిమెంట్ కానీ, ప్రతి ఒక్క సెంటిమెంట్ బాగా పెట్టిర్రు. కథను మాత్రం ఇట్లా కూర్చోబెట్టేసారు. అంటే ఎక్కడ బోర్ లేకుండా. మేము చెప్పాలంటే ఇక్కడ హీరోయిన్ మాత్రం చెప్తున్నా ఇచ్చి పడేసింది అన్న. హీరోయిన్ మాత్రం యాక్టింగ్ మాత్రం ఇరగదీసేసింది. అసలు మా కంట్రోల్కి ఎవరు తట్టుకోలేకపోతారు. ఆ కంట్రోల్తోనే సినిమా మాత్రం చూసిన వాళ్ళు మాత్రం మొత్తం కంట్రోల్ తప్పవద్దు. ఈ సినిమా తీసిన దానికోసమే కంట్రోల్ తప్పవద్దు. ఏ ఇంట్లో అయినా, ఏ లవర్స్ అయినా కూడా మ్యారేజ్ చేసుకున్నా కూడా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మంచిగా ఉంటే హ్యాపీగా లైఫ్ బాగుంటుంది అన్నట్టే ఈ సినిమా తీసిర్రు. నిజంగా చెప్తున్నా, చాలా బాగుంది. భార్యాభర్తలు ఇద్దరు అండర్స్టాండింగ్ ఉండాలి. ఈ సినిమా తీసిన ఒక మీనింగ్ తీసిర్రు. సినిమా మాత్రం బాగుంది. ఇక్కడ లాస్ట్కి వస్తే భార్య కంటే భర్తనే గెలిచి చూపిస్తాడు, లవరే గెలిచి చూపిస్తాడు, మార్పు అనేది తెచ్చిస్తాడు మాకు. అది హ్యాట్సాప్ చెప్పాలి హీరో గారికి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. పెట్టిన పెట్టుబడి కంటే ఈ సినిమాకి మాత్రం కలెక్షన్స్ మాత్రం రెట్టింపు వస్తుంది, రావాలి. ఎందుకంటే సినిమా కూడా అంత బాగా తీసిర్రు, ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా, అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా. హ్యాట్సాప్ బ్లాక్ బస్టర్. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళికి మంచి బ్లాక్ బస్టర్ మేము చెప్పొచ్చు. సూపర్ సూపర్ సూపర్. కేరామ్ సినిమా నిజంగా చాలా మంచి సినిమా, మంచి ఎంటర్టైన్మెంట్, హోల్సమ్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మనకి ఏదో ట్రైలర్లోనో టీజర్లోనో కొన్ని డైలాగులు చూసి ఏంటి ఇలా ఉంది, మనకి ఇంట్లో కూడా చాలా డైలాగులు టీవీల్లోనే వస్తున్నాయి, సినిమాల్లో ఉంది. బట్ అయినా కూడా కట్ చేసి దాన్ని ఇప్పుడు ఎలా అయితే ఫ్యామిలీ చూడడానికి ఎలా కావాలో సినిమాని అలా తయారు చేశారు. అండ్ కిరణ్ గారి ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆయన యాక్టింగ్ కానీ, ఆయన డెలివర్ చేసిన ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ మామూలుగా లేదు. కిరణ్ అన్నకి మామూలు హిట్ పడలేదన్నమాట. ఒక రేంజ్ హిట్ అయితే కేరాంప్ ఈ దివాళీకి బడా బ్లాస్ట్. మామూలుగా కాదు, ఒక 60 షాట్ వేస్తే ఎలా ఉంటుందో, లేదంటే కంప్లీట్గా ఒక 1 lakh వాళ్ళ పేలిస్తే ఏ రేంజ్ హై ఉంటుందో అలాంటి హై ఇచ్చారు ఈ సినిమాతోటి. ఫస్ట్ హాఫ్ అయితే ర్యాంప్ ఆడితే సెకండ్ హాఫ్ నిజంగానే కే ర్యాంప్ ఆడారనమాట. ర్యాంప్ అంటాం కదా మనం, అదే ర్యాంప్, కుమార్ ర్యాంప్ కాదు, మనం అనుకునే ర్యాంపే. సో థియేటర్లో మామూలుగా లేదు, ఫన్ అండ్ క్లైమాక్స్లో ఎమోషన్, ఆ లవ్ క్లైమాక్స్ మళ్ళీ వచ్చేటప్పటికి. సో ప్రతి సీను, ప్రతి ఫ్రేము కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. డైరెక్టర్ జైన్స్ నాని గారు నిజంగా కిరణ్ గారిని ఎలా అయితే చూడాలి అని అనుకుంటున్నారో ఆయన అలా చూపించారు. అండ్ మెచ్యూరిటీ ఆఫ్ యాక్టింగ్ కిరణ్ గారిలో చాలా బాగా అనిపించింది. అండ్ ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది కార్లో, ఎలా చెప్పారు ఆయన తండ్రి గురించి తెలుసుకున్నప్పుడు. సో అది మటుకు మామూలుగా లేదు. నాకే కళ్ళమ్మటి నీళ్ళు వచ్చాయి అంటే ఆ సీన్ చూసినప్పుడు. సో దట్ వాజ్ రియల్లీ ఎ బ్యూటిఫుల్ సీన్ ఇన్ ద ఫిలిం. ఓవరాల్గా సినిమా అయితే బ్లాక్ బస్టర్. కే ర్యాంప్ థియేటర్స్లో ర్యాంప్ ఆడేస్తుంది. కిరణ్ గారు హీరోయిన్, వాళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్, హీరోయిన్ ఆ పెర్ఫార్మెన్స్ అలా కష్టం భయ్య. అంటే అలా ఒక సైకిక్గా తయారవుతూ ఆ పెర్ఫార్మెన్స్ చేయాలంటే అంత ఈజీ కాదు. సో హీరోయిన్ పెర్ఫార్మెన్స్ కానీ, హీరో పెర్ఫార్మెన్స్, నరేష్ గారు, మనకి వెన్నెల కిషోర్ గారు సెటిల్డ్ క్యారెక్టర్స్లో చాలా, సాయి కుమార్ గారు చాలా ఫాదర్ క్యారెక్టర్లో చాలా మెచ్యూర్డ్ ఫాదర్ లాగా, ఒక అండర్స్టాండింగ్ ఫాదర్ ఎలా ఉంటే బాగుంటుంది అనే దాంట్లో ఆయన కానీ, అండ్ ఫైనల్గా కిరణ్ అన్న కానీ, మ్యూజిక్ చాలా బాగుంది. బీజిఎం అదిరిపోయింది. క్లైమాక్స్ ఎమోషనల్ సీన్స్కి కామెడీ బీజిఎం అదిరిపోయింది. నవ్వుతూనే ఉంటుంది సినిమాలో. ఇప్పుడే ర్యాంప్ మూవీ చూడటం జరిగింది.
ర్యాంపే అయింది. కందిరీగా మూవీ తర్వాత ఒక కొన్ని సంవత్సరాలకు, ఒక 10-15 సంవత్సరాలకు ఇంత కామెడీ, ఇంత నవ్వించిన సినిమా అంటే ఈ ర్యాంప్ సినిమానైనా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం లోపల సీట్లు ఊగుతూనే ఉన్నాయి జనాలై, అంత బాగా నవ్వుకున్నారు. సినిమా వచ్చేసి స్టోరీ, ఈ హీరోయిన్ స్టోరీ మొత్తం. ఇది హీరోయిన్ని హీరో లవ్ చేస్తే హీరోయిన్ పెట్టే రూల్స్, నన్ను లవ్ చేయకముందు ఎలా లవ్ చేస్తున్నావు, లవ్ చేసిన తర్వాత కూడా ఇలాగే ఉండాలి, నాకు జీవితాంతం లిప్ లాక్లే పెట్టాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నా లిప్ లాక్ కోసమే రావాలి, నేను ఫోన్ చేస్తే పరిగెత్తుకు వచ్చి నాకు లిప్ లాక్ పెట్టాలి అని చెప్పి రూల్స్ పెట్టే హీరోయిన్ కథ ఇది. హీరోకి ఫోన్ చేస్తే ఆయన ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వచ్చి లిప్ లాక్ పెట్టాలన్న ఈ సినిమా స్టోరీ. అలాంటి స్టోరీ. ఇంకా వచ్చేసి సెకండ్ నరేష్, అతని కామెడీ కూడా చాలా బాగా నవ్వించాడు. నిత్య జీవితంలో ఆ పవిత్రని ఎట్లా కోకిండో ఈ సినిమాలో ఆంటీలను మంచిగానే కోకిండు. మొత్తం కామన్ చూపెట్టిండు నరేష్. నిత్య జీవితంలో ఆయనకు ఎంత కామం ఉందో ఈ సినిమాలో కూడా చూపెట్టి. కానీ లాస్ట్ సినిమా చిన్నపిల్లలు చూడొచ్చు, పెద్దవాళ్ళు చూడొచ్చు, లాస్ట్కు మారిపోతారన్న. ఏదో కామెడీ ఉంది, మరి అంత చెత్తగా ఏం లేదు. లిప్ లాక్ సీన్లే కొంచెం ఓవర్గా ఉన్నాయి, బాగున్నాయి, చూడొచ్చు అందరూ. దీపావళికి పెద్ద లిప్ లాక్ల ధమాకా ఈ సినిమా. లిప్ లాక్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇక లిప్ లాక్లే అన్న. ఈ సినిమానే మొత్తం లిప్ లాక్లతో రన్ అవుతుంది. హీరోయిన్కి కావాల్సిందే ఈ సినిమాలో లిప్ లాక్లు. హీరోకి ఆనందమే ఆనందం, కానీ తర్వాత మరీ టూ మచ్గా పెట్టు అన్న వరకు హీరోకి టార్చర్ కనిపించి మందు తాగేస్తాడు. ఈ హీరోయిన్ వచ్చేసి చేతి కోసుకుంటుంది. కేరంబనా, సో వాళ్ళు టైటిల్ పెట్టినట్టే కే ర్యాంప్లో ఉంది, ర్యాంప్ ఆడించారు. అండ్ సిచ్యువేషన్ కామెడీ చాలా బాగా ఉంటుంది. మేజర్ పాజిటివ్ అంటే సిచ్యువేషన్ కామెడీ. మనకి ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం హీరో క్యారెక్టర్ మీద వెళ్ళిపోయినా సరే మనకి ఇంటర్వల్ దగ్గర వచ్చే ఒక ట్విస్ట్, అక్కడ నుంచి కంప్లీట్గా సిచ్యువేషన్ కామెడీ జనరేట్ అయింది. చాలా బాగుంది, చాలా ఆర్టిఫిషియల్గా కాకుండా చాలా స్మూత్గా అయితే వెళ్ళిపోయింది కామెడీ వరకు. కాకపోతే ఏంటంటే ఈ పండగకి వచ్చిన ఈ 4 మూవీస్ కంపేర్ చేసుకుంటే దీంట్లో కొంచెం కంటెంట్ ఉంది కాబట్టి, లేదంటే కామెడీ ఉంది కాబట్టి, జనాలకు నచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇది కంప్లీట్గా దివాళీ విన్నర్ అని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్గా ఇదంటే చేతన్ భరద్వాజ్ గారి ఆయన 2 సాంగ్స్ చాలా బాగున్నాయి, పిక్చరైజేషన్ చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్ కూడా ఆల్రెడీ మనం ఎస్ఆర్ కన్యాల మండపంలో చూసిన క్లైమాక్స్ మళ్ళీ రిపీట్ చేసిన ఫీలింగ్ వచ్చింది తప్ప కొత్త క్లైమాక్స్లో అనిపించలేదు. బట్ ఓవరాల్గా ఓకే అన్న. సో ఈ మధ్య వచ్చిన ఈ 2-3 మూవీస్ కంపేర్ చేసుకుని మాత్రం చాలా బాగుంది. వాళ్ళు జనాలను అట్రాక్ట్ చేయడానికి ఆ బూతులు, ఆ అడల్ట్ కంటెంట్ పెట్టుకున్నారు కానీ టీజర్లో, ట్రైలర్లో. బట్ అలాంటి అడల్ట్ కంటెంట్ కానీ లేదంటే ఫ్యామిలీతో చూడలేమే అన్న సీన్స్ అయితే సినిమాలో ఏం లేవు. ఉన్న 2-3 లిప్ కిస్లు కూడా ఆ సిచ్యువేషన్ తగ్గట్టు స్టోరీకి కావాల్సిన లిప్ కిస్లు కాబట్టి అవి పెట్టుకున్నారు కానీ అంత అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఫ్యామిలీతో వచ్చి ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు. 4 మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఫ్యామిలీ వాళ్ళకి ఇది చాలా బాగా వస్తుంది కాబట్టి, కామెడీ చాలా బాగా కొట్టింది కాబట్టి దివాళీ విన్నర్ అని చెప్పుకోవచ్చు. దివాళీ విన్నర్ కే ర్యాంప్. అన్నా కే ర్యాంప్ ఉద్ద ర్యాంప్ సినిమా అన్న మామూలు లేదన్నా, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. కిరణ్ ఒక మాట చెప్పాడు, తమ్ముళ్ళు వచ్చాండి బుర్రపాటు సినిమా అన్నాడు. బరాబర్ బుర్రపాటు సినిమాని, ఇది కదా మాకు కావాల్సింది. ఈ వీక్లో చాలా సినిమాలు వచ్చినా కే ర్యాంప్ అన్న. నేను సినిమా ఒకటే చెప్పాను, తమ్ముడు స్టోరీ ఉండదు, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. పక్కా ఈ సినిమాకి స్టోరీ లేదన్న, ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఆఫ్. నేనైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు వచ్చినా కానీ ఇలాంటి ఫుల్ ఆఫ్ కాబట్టి నిన్న డ్యూడో ఇవాళ ఈ సినిమా మామూలుగా లేదన్న. అసలు ఆ డైరెక్టర్ గారు తీసుకున్న స్టోరీ మాత్రం చాలా 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 బాగా నచ్చింది. నాకైతే మస్తు కనెక్ట్ అయిందన్న. మెయిన్గా ఆ హీరోయిన్, ఆ నడుమా ఉడుమా, ఆ వడలా తొడలా, అవి తొడలా వడలనుకోవాలా, ఎంత ఎంత హాట్. నా వల్ల అయితే వాటర్ బాటిల్ ఉంటే బాడీ అంతా వేడెక్కింది, నా నరాలంతా బయటికి వచ్చాయి. ఆమెని క్లోజ్ పెట్టుండే కింద నుంచి ఆమె నడుము చూపిస్తుంది. నా స్టార్టింగ్ ఎంట్రీ టికెట్ డబ్బులు పైన నా సాలన ఆ నడుము, హీరోయిన్ నడుము చూసిన నా అవ్వ, ఆమె తొడలు చూస్తే వడలు తిన్నట్టుందన్నా, నరాలు లాగిపోయినాయి అన్న. నాకే చాలా బాగా అన్న దానికోసం అన్న 1 కాదు 2 3 4 10 20 30 ముద్దులన్నా. చుమ్మా 30 ముద్దులు. కిరణ్ అన్న మామూలు ముద్దులు లేవండు, 30 ముద్దులు. అసలే వైలెన్స్ అంటే మామూలు వైలెన్స్ కాదన్న. సినిమా మాత్రం స్టోరీ అన్న మామూలు తీయాలన్న. అసలు డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్. అండ్ ఇంకో నరేష్ సార్, సీనియర్ సార్, మీరు 20 పిల్లలు జివ్వు మంది ప్రాణ లోపల ఎంగు బాయ్ వచ్చాడు నాన్న. ఆయనే కామెడీ టైమింగ్ కూడా నడుము ఇట్లా ముద్దు పెట్టి నడుము చేస్తాడు. ఏది వేస్తూనే ఉంటాడు, చేస్తూనే ఉంటాడు. ఆ నరేష్ గారి టైమింగ్, వెన్నెల కిషోర్, మన కిరణ్ అన్న, వీళ్ళందరి టైమింగ్ మాత్రం మామూలుగా. మా ఆ పవిత్రాన్ని పెడితే బాగుండన భార్య క్యారెక్టర్ అదే మిస్ అయినా. పవిత్ర గారు, వేర్ ఈస్ పవిత్ర గారు పెడితే మాత్రం మామూలు కానీ కసిరయ్య
ఉమ్మ పెడితే ఆయనే కసి తిరలే. అండ్ ఇంకొకటి ఏంటంటే సినిమాలో అన్న మన సాయి కుమార్ గారు అండ్ మన కిరణ్ అబ్బవరం వాళ్ళ తండ్రి కొడుకు సెంటిమెంట్ చాలా బాగుందన్న. ఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఇచ్చినా మళ్ళీ దీంట్లో ఇచ్చినా ఒకటే నా సినిమాకే కడుపుబ్బా నవ్వుకోవడానికి రండి, స్టోరీ లేదు, ఎంజాయ్ చేయడానికి రండి అంతే. థ్యాంక్ యూ అన్న. 3 సినిమాలో నాకు మిత్ర మండలి అది బొచ్చుతోనే పోయింది సినిమా, ఆయన చెప్పిన మాటతో పోయింది. మెయిన్గా డ్యూట్ బాగుంది, ఇది బాగుంది, 2 ఎంటర్టైన్మెంట్ సినిమా అన్న. థ్యాంక్ యూ అన్న. మామూలుగా లేదు ర్యాంపు అంటే హీరో 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 ర్యాంప్ ఆడించింది అనుకుంటున్నా, కానీ ఇక్కడ హీరో కాదండి, హీరోయిన్ ఆడించిందండి ర్యాంపు. ఇంటర్వెల్ దాకా ఉంటుందండి, అంటే కొంచెం ఇంటర్వెల్ దాకా కొంచెం యావరేజ్ అనిపించింది. ఇంటర్వెల్ తర్వాత చూడాలి దాని అమ్మ జీవితం. ఇంకా హీరో పరిగెట్టేస్తాడు అన్నమాట హీరోయిన్ వస్తూ ఉంటే. ప్రతి హీరోయిన్కి ఒక ఫ్రెండ్ ఉంటుంది కదా, అలాగే ఇందులో హీరోయిన్కి ఐ లవ్ చెప్పగానే హీరోయిన్ ఫ్రెండ్ ఉంటుంది, ఒరే నీ పని అయిపోయిందిరా అంటుంది. అబ్బా ఏంటి అనుకుంటాం, అంటే ఇంటర్వల్ తర్వాత ఏమైనా రాయలసీమ స్టోరీ వస్తుందా, లేదా అలా అన్న వస్తాడా, అలా నాన్న వస్తాడు అనుకుంటాం. కానీ అలా నాన్న రాడండి, తనలో ఉన్న ఒక జబ్బు బయటపడుతుంది అనమాట. ఆ జబ్బు ఏంటనేది మన సినిమాలో చూడాలి. ఒక హీరో అయితే ఒక 50 సార్లు వేసి ఉంటాడు, మందు అయితే మందు ఎత్తనే ఉంటాడు. అలాగే రొమాన్స్ అంటే ఏమండి హైలైట్స్ రొమాన్స్ సీన్స్ అండి. కిస్సింగ్ మినిమం ఒక 15 సార్లు కిస్ పెడతా ఉంటాడు. నేను లెక్కెట్టానులే, ఒక 15 సార్లు పెడతాడు. అంటే ఎందుకు పెడతాడు అంటే ఆ హీరోయిన్ కోపం ఏమొచ్చినా కోసేసుకుంటూ ఉంటుంది, తినేస్తూ ఉంటుంది. దాన్ని ఆపడం కోసం ఒక హీరో చేసిన సిచ్యువేషన్ తప్ప అంతకు మించి తప్పు ఏమీ లేదు. నరేష్ గారు అయితే నిజంగా 20 సంవత్సరాలు బాల్డ్గా చేశాడు. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం టచ్ అయిన ఒక నడుము కోసం 60 సంవత్సరాలు వెయిట్ చేశాడు సినిమాలో. పెళ్ళాన్ని కూడా ముసుగేసుకుని కాపురం చేస్తానని చెప్పాడు సినిమాలో అయితే, వాళ్ళ అబ్బాయితో అనమాట. సినిమా చాలా బాగుంది. మన దీపావళికి వచ్చిన సినిమాలో అయితే చాలా, ఎందుకంటే ఒక యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా, ప్రతి ఒక్కరు కూడా చూడండి, ఫ్యామిలీని తీసుకురండి ఖచ్చితంగాను. సినిమా అయితే అబ్బవరం ఇచ్చాడు, ఒక వరం, నిజంగా వరం ఇచ్చాడు. సూపర్ సార్. బీప్ ర్యాంపే యూట్యూబ్గా వేసుకోవచ్చు, మనకేం పర్లేదు. కొత్త ర్యాంపే సినిమా చాలా ఎంజాయ్ చేశాను నేనైతే, చాలా ఎంజాయ్ చేశాను. ఏదైతే కిరణ్ అన్న ప్రామిస్ చేశాడో ఈ దివాళికి మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాను అని ప్రామిస్ ఖచ్చితంగా నిలబెట్టుకున్నాడు ఆయన. చాలా బాగా అనిపిస్తుంది. ఇందులో మెయిన్గా మాట్లాడాల్సింది కంటెంట్. ఏదో ఫన్ ఉంటుంది అంటే ఓన్లీ కామెడీ చేస్తున్నారు, జోకులు వేస్తున్నారు, నవ్విస్తున్నారు కాకుండా కామెడీ ట్రాక్ ఉంది, లవ్ ట్రాక్ ఉంది, ఎమోషన్ ఉంది. ఒక అమ్మాయికి మాటిస్తే ఎలా మార్చుకోవాలి, ఎలా నిలబెట్టుకోవాలి, ఇలా ప్రతి ఒక్క జోనర్ ప్రతి ఒక్కటి ఏలెట్టేశారు. దానికైతే నేను ఫుల్ ఖుషి అయిపోయాను, ఫుల్ హ్యాపీ. మెయిన్గా దాంట్లో సాంగ్స్ చైతన్య భరద్వాజ్ గారు చాలా బాగా చేశారు. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అవకాశం ఇచ్చారు, లైక్ పోల్ చొక్కా కావచ్చు, వనజ అనేసి, ఇంకోటి ముని సంథింగ్ ఎవరో డాన్సర్స్ ఉంటారు వాళ్ళు, ఇంకోటి రగడా అన్న ఇమిటేషన్, ఇవన్నీ నాకు చాలా బాగా అనిపించాయి. నేను త్రూ అవుట్ ఫుల్ ఎంటర్టైన్ అయ్యాను. మెయిన్ ఇంకొకటి ఈ ఎవరైతే నరేష్ గారు క్యారెక్టర్ అండ్ ఇంకొకటి మన సాయి కుమార్ గారి క్యారెక్టర్ డిజైన్ చేశారో ఏముందయ్యా. ఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఫాదర్ సెంటిమెంట్ ఎలా అయితే వర్కౌట్ అయిందో ఇందులో కూడా అదే వేలో చాలా బాగుంది. అసలు ఎమోషనల్ డైలాగ్స్ ఉంటాయి. మా చనిపోయిన అమ్ముంటే ఎలా చూసుకునేదో మీరు అంతకన్నా ఎక్కువే చూసుకున్నారు నాన్న అనే ఒక డైలాగ్ వస్తుంది థియేటర్లో. చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలామంది ఫాదర్స్కి చాలామందికి అలాంటి ఎమోషన్ ఉండదు, అది నాకు చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా సినిమా కొత్త ర్యాంపు. కిరణ్ అన్న దివాళికి గిఫ్ట్ ఇచ్చాడు, మనం కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి కలెక్షన్లు ఇచ్చి ఆయన గిఫ్ట్ ఇద్దాం. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డ్రెస్సింగ్ స్టార్ బుర్రపాటు తెప్పించాడు కే ర్యాంప్ అంటే కిరణ్ అబ్బవరం కాదు, కిరాక్ ర్యాంప్, ఖతర్నాక్ ర్యాంప్, కోట్లు ర్యాంప్. ఈ సినిమా కిరణ్ అబ్బవరం అంటే అబ్బా అనిపించాడు సినిమా. అబ్బా ఏంటి ఫస్ట్ హాఫ్ అయితే స్టార్ట్ చేశారు మందు బార్లో వైన్స్లో స్టార్ట్ చేస్తే ఎండింగ్లో సెంటిమెంట్తో ఆఫ్ చేశారు. అసలు ఫస్ట్ సాంగ్, ఆ సాంగ్ అసలు ఏమి సాంగ్స్, ఏమి మ్యూజిక్, అసలు ఏమి స్టోరీ, ఏమి లొకేషన్స్, అసలు మనకు అసలు లొకేషన్స్ మాత్రం వేరే ఉన్నాయి, స్టోరీ మాత్రం వేరే ఉంది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అయితే పిచ్చ కామెడీ, సెకండ్ హాఫ్ అయితే హీరోయిన్ ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరంత ట్విస్ట్. అసలు నాకు మాటలు రావట్లేదు. అసలు ఇంత మంచి సినిమా దీపావళికి ఇన్ని సినిమాలు వచ్చినాయి కదా, 4 సినిమాలు వచ్చినాయి కదా, 4 సినిమాలలో కే ర్యాంప్ ఇట్టు కొట్టింది. హ్యాపీ దీపావళి ప్రతి ఒక్క ఫ్యామిలీ, ప్రతి ఒక్క బ్యాచిలర్స్, ప్రతి ఒక్కరు డబ్బు ఉన్నోళ్ళు లేనోళ్ళు ప్రతి ఒక్క సినిమా చూడండి. సినిమా మాత్రం థియేటర్లో చూడండి. మంచి లొకేషన్స్, మంచి మ్యూజిక్, మంచి బ్యాక్డ్రాప్, మంచి హీరోయిన్. అసలు హీరోయిన్ ఎంత బాగుందో, సినిమా మాత్రం అంత బాగుంది. నేను చెప్తున్నా కదా, ఈ సినిమా ఖచ్చితంగా ఇట్టు కొడుతుంది.
కాంతారా లాగా ఇట్టు కొడుతుందండి. సూపర్. For more videos like this, subscribe Big TV channel.